మీకు తెలుసా ఇవాళ కవితక్క బాపును కలిసింది బాయికాడికి పోయి చదువు కోసం కొడుకును రేపు అమెరికాకు పంపిస్తుందట. తాత దీవెనార్తి తీసుకుందుదా అని తోలుకపోయిందట. గా టైంలా రామన్న లేడు అంటాన్రు. ఈ నడమ ఇద్దరికి వర్తలేదు కాబట్టి ఇదో పెద్ద వార్త అయింది ఇవాళ. ఇక పక్క రాష్ట్రానికి పోయేద్దాం పాన్రి. ఆంధ్రాల అన్న చెల్లెల నడుమ మళ్ళొక పంచాయతీ మోపయ్యింది. లొల్లెందుకంటే దొంగోట్ల మీద. ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా? మీకు మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదన్న అష్యూరెన్స్. గదన్నట్టు చంద్రబాబు తోటి రాహుల్ గాంధీ చేతులు కలిపిండని అన్న, నువ్వే మోడీ అమిత్ షా తోటి కలిసినవని చెల్లె. జగన్ సార్ వైసీపీ అధ్యక్షుడైతే షర్మిల మేడం ఆంధ్ర కాంగ్రెస్ పేపర్ మరి మా లీడర్ అట్టేటంటావని గిట్లార్చుకున్నది. పార్లమెంట్ లో ఓట్ చోరీ జరుగుతుంటే మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము మీకు లేదు. ఇదొక పార్టీ, మీదొక అజెండా, సిగ్గుండాలి కదా. వీళ్ళిద్దరు పంచాయతీ జరిసే పక్కకు పెడితే ఆడ వైసీపీ, ఈడ బీఆర్ఎస్ ఓట్ల దొంగతనం మీద మాట్లాడుతోట్టు మరి.